గుంట వివరాలు ల్యాప్టాప్లో కూడా సిక్కకుండా బాగానే దాచుకున్నారు. దానికోసమేనేమో ఈ సింగారాలు స్మైలింగులు. ఆ మౌనరోధం లాపి విషయం ఏంటో పైకి చెప్పు. పెళ్ళాం కన్నా ఫ్రెండే బెల్లం అయిపోయిందా మీకు? ఏంటి? బై మిస్టేక్ నీ ప్రాజెక్ట్ ఫైల్ నేను చింపేశాను. ఓకే, దానికి సారీ కూడా చెప్పాను కదా. మీరేమో నాకు చెప్పకుండా లోగో డిజైన్ చేయించి ఆ నైనాకి థ్యాంక్స్ చెప్పారు. నేను మరీ అంత యూస్లెస్ గా నాన్ సెన్స్ గా కనిపిస్తున్నానా మీకు? మీరిలా ఉండటం వల్లే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిగ్రీ హోల్డర్ ని కర్రీ లీఫ్ ని చేసి ఈ ఇంట్లో అందరూ కేర్లెస్ గా చూస్తున్నారు. సారీ వనజ, ఆ ఫైల్ చింపేసామన్న కోపంతో ఇలా బిహేవ్ చేశాను, కానీ నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. ప్లీజ్ బాధపడకో. సరే, నాతో పాటురా. మేడంతో మాట్లాడి ఈ ప్రాజెక్టులో నేను నా పార్ట్నర్గా చేసుకుంటాను, ఓకేనా? రియల్లీ? అవును. థ్యాంక్ యూ సో మచ్ హబీ. అప్పుడే ఎగ్జైట్ అవ్వకు, ముందు మేడం దగ్గరికి వెళ్ళాలి, మేడం ఓకే చెప్పాలి, ఆ తర్వాత ఎగ్జైట్ అవుతావు కానీ. సరేనా? వెళ్దాం పద. తేజా, తేజా, మేడం, ఏదైనా వర్క్ ఉందా? లేదు లేదు, తేజతో మాట్లాడాలి. మ్యామ్. తేజా, నేను చెప్పిన వాళ్ళకి కాల్ చేసావా? చేశాను మ్యామ్, ఆన్ ద వే. ఓకే మ్యామ్, అది మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటి? ఏం లేదు మ్యామ్, మన సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రాజెక్ట్లో వనజని కూడా బిజినెస్ పార్ట్నర్గా ఇంక్లూడ్ చేసుకుని తన హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాను మేడం. మీ ఒపీనియన్ కూడా చెప్తే. అరే, ఇందులో ఒపీనియన్ ఏముంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కానీ ఒకే ఒక డౌట్. వనజ, కెన్ యూ హ్యాండిల్ దిస్ ఆర్ నాట్? యా మేడం, ష్యూర్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ గా ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్ వనజ. ప్రూవ్ దిస్ ఇస్ ద ఆపర్చునిటీ దట్ యు హ్యావ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వదనా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వదినా. మేడం మాట నిలబెట్టాలి. అమ్మా వనజ, ఎప్పుడు ఇంట్లో ఏ పెత్తనం లేదు అని చెప్పి బాధపడేదానివి కదమ్మా. మొట్టమొదటిసారిగా మీ మేడం నీకొక మంచి ప్రాజెక్ట్ ఇచ్చింది. దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించి బాధ్యతగా నిలబెట్టాలి, సరేనా? సరే మావయ్య. చాలా సంతోషంగా ఉంది వనజమ్మ. మీరిద్దరూ కలిసి మన కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు తేజబాబు. తేజ, నెక్స్ట్ వీక్ యూకేలో మన ప్రాజెక్ట్ డొమైన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నావు కదా? యా మ్యామ్, నేను వెళ్తున్నాను. ఏదైనా ఇష్యూ వస్తే వనజ హ్యాండిల్ చేసేలా ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో 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 నో, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నువ్విక్కడే ఉండి ప్రాపర్ సెట్ చెయ్యి. ఫార్మల్ మీటింగే కాబట్టి వనజని పంపించు. ఓకే మ్యామ్. తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంది కాబట్టి యూకే వెళ్ళటం, మీటింగ్ ని హ్యాండిల్ చేయటం తనకి ఈజీగా ఉంటుంది.
అంటే మేడం అది ఆ మీటింగ్కి ఫస్ట్ టైం కదా, అది. ఫస్ట్ టైం ట్రై చేయకుండా ఏది అలవాటు కాదు. సరే మేడం, మీరు చెప్పినట్టే ధైర్యంగా ఉంటాను, అస్సలు భయపడను. దాట్స్ గుడ్. వనజ, మనకి టైం లేదు. నీ పాస్పోర్ట్ ఉంది కదా, ఆ, ఆ, వెళ్ళి తీసుకురాపో. ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో చూద్దాం. ఒకవేళ రెన్యువల్ చేయించాల్సి వస్తే నేను దగ్గరుండి చేయిస్తాను. మనకి టైం లేదు కదా, వెళ్ళు. ఇలాంటిది ఉంటుందనే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో హబ్బీ. ఏంటిది? పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇందులో నా ఫేసు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పాస్పోర్ట్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి తేడా తెలీదా నీకు? అయ్య బాబోయ్, రెండు ఒకటి కాదా? నిజం ఒప్పేసుకుంటే నాకు ఇదే ఆఖరి రోజు అవుతుంది. సారీ మేడం, కన్ఫ్యూజ్ అయిపోయాను అంతే. ఆగో ఆగో, ఏంటి నీ కన్ఫ్యూజన్? సరే, ఇదోకే. ఇది చెప్పు, వీసా ఎంత టైం ఉంది? అది అది లండన్లో చదివాను అన్నావు కదా, ఏ టైం వరకు నీకు వీసా ఉంది? వీసా అంటే వీసా వీసా అది ఇది కాదు, అసలు వీసా ఉందా? ఉంటే ఎంత టైం ఉంది చెప్పు. అది తెలీదా? మరి తెలియకుండానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎలా చదువుకున్నావు? లండన్ ఎలా వెళ్ళావు? అది ఎలా అంటే మా అమ్మ చెల్లి నన్ను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసేవాళ్ళు, నేను ఏరోప్లేన్ ఎక్కేదాన్ని, లండన్లో దిగేదాన్ని. ఏంటి ఎక్కి దిగిదాని వనజ? అదేమన్నా మెట్రో ట్రైన్ అనుకున్నావా అలా ఎక్కి దిగడానికి? మాట్లాడవే. నిజం చెప్పు, నువ్వు కేంబ్రిడ్జ్లోనే చదువుకున్నావా? చెప్పు వనజ, అడుగుతుంది నిన్నే. అడుగుతుంది నిన్నే. కనీసం అసలు డిగ్రీ అయినా కంప్లీట్ చేశావా లేదా? చెప్పు. అది చేశాను మేడం, చేశాను. ఎక్కడ? కేంబ్రిడ్జ్
కేంబ్రిడ్జ్ లోనే. ఏ బ్యాచ్, ఏ అకాడమిక్ ఇయర్? అంటే మేడం అది అకాడమిక్ ఇయర్ గుర్తులేదు మేడం. ఓకే, పోనీ డిగ్రీలో సిలబస్ ఏంటి? ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అది చెప్పు. అది అది సోషలు, సైన్స్, లెక్కలు. ఆపో! అంటే ఇన్ని రోజులు అబద్ధం చెప్పి ఇక్కడ బ్రతుకుతున్నావా? నీ ఫేక్ చదువుని నీ దొంగ సర్టిఫికెట్స్ లో చూపించి వచ్చేరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ నన్ను మోసం చేస్తావా? చదువే విలువలుగా, డిగ్రీలే అర్హతలుగా చూసే నేనున్న ఈ ఇంట్లో నా కళ్ళు కప్పి తిరిగేద్దాం అనుకున్నావా? లేక చెప్పే వరకు నిజం బయటపడదు అని ధైర్యంతో ఉన్నావా? నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? లేదు మేడం, అలాంటిదేం లేదు. ఏంటి లేదు? అసలు అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పు. అడుగుతుందే నిన్నే. చెప్పు చెప్పు. పాపం దేని పరిస్థితి ఎలా ఉంటే రేపు సరస్సు అస్సలు చదువుకోలేదని తెలిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో. ఏంటి? టెన్త్ క్లాసా? ఆఫ్టర్ 10th క్లాస్ చదివి ఈ ఇంటికి కోడలి వైపోదాం అనుకున్నావా? మేడం, మా అమ్మ నీతో స్నేహం చెడకూడదని అలా అబద్ధం చెప్పింది. అబద్ధమా? నీ గురించి తెలిసి భయపడి నిజం చెప్పేస్తాను అంటే వద్దు, నేనే చెప్తాను, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పింది మేడం మా అమ్మ. అందుకే ఇన్ని రోజులు ఈ విషయం గురించి మాట్లాడలేదు మేడం. నన్ను నన్ను మోసం చేస్తావా? నన్ను
ఏంటి వనజ ఇదంతా? అదంతా మోసం అంటే మేడం ఎలా రియాక్ట్ అవుతారో నీకు తెలుసు కదా, అయినా ఎందుకు ఇలా చేశావు? సరే, నీకు మేడం అంటే భయం, ఓకే. ఇన్నాళ్ళు కలిసి నాతో కాపురం చేశావు, నాతో నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. తేజ, మాటలనవసరం. ఎంతడిగినా ఎన్నిసార్లు ప్రశ్నించినా నీ సమాధానం అబద్ధమే. అబద్ధం సంజాయిషి అవుతుందే తప్ప ఆ మోసం చెరిగిపోదు. మీ అమ్మ చెప్పిందనే కదా నువ్విదంతా చేశావు? ఓకే, అమ్మ మాటకి విలువిచ్చి నాకు విలువ లేకుండా చేసిన నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. పో, మీ అమ్మ దగ్గరికే పో. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, నాకు మీరే శిక్ష చేసినా భరిస్తాను, కానీ బయటికి పంపని చెప్పకండి మేడం. ప్లీజ్ మేడం. మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. బయటికి పంపని చెప్పకండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. వాగ్దేవి, ఆవేశపడకు. కాచాయిని చేసిన పొరపాటని చెప్తోంది కదా. 10 ఏళ్లుగా కలిసుంటున్నారు. ఇప్పుడు చదువు లేదని అబద్ధం చెప్పిందని విడదీయడం మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించు. యాండి, ఈరోజు ఇలా జరగడానికి కారణం ఎవరు? తను కదూ? వాగ్దేవి అంటే నేను మాత్రమే కాదండి, మన కుటుంబం మొత్తం. అందరం కలిస్తేనే వాగ్దేవి ఈ కుటుంబం. అయినా ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, చదువుకి జ్ఞానానికి సంబంధించిన విషయం. ఒక చదువురాని అన్ఎడ్యుకేటెడ్ ఈ వాగ్దేవి ఇంటి కోడలుగా ఉంది అంటే ఈ సొసైటీ ఏమంటుంది, మీడియా ఏం మాట్లాడుతుంది? అదర్థమవుతోందా మీకు? దయచేసి మీరేం మాట్లాడకండి. అబద్ధం చెప్పడం, మోసం చెయ్యడం, ఈ 2 కారణాలు చాలు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోవడానికి. నా కొడుకు భార్యవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. కనీసం డిగ్రీ కూడా చదవని నిన్ను శిక్షించడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. బ్రతికుండగా నా కంటపడకు. ఓ
నువ్వు ఎంత ఏడ్చినా ఎంత కన్నీరు కార్చినా నీ మీద కనికరించేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు చేసిన తప్పు మోసం అలాంటిది. వెళ్ళు. మేడం, నేను చెప్పేది కాస్త వినండి మేడం. మేడం పొమ్మంటే వినపడ్డం లేదా? రా! మేడం 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 ప్లీజ్ మేడం. అమ్మ వనజ, ఆగండి. నా మాట కాదని మీలో ఎవ్వరు ఒక్కడుగు ముందుకేసినా నా మీద ఒట్టి.